ఈ నైరుతి రుతుపవనాలు దేశం నుంచి క్రమేపీ నిష్క్రమిస్తూ వస్తున్నాయి. అలాగే అవి ప్రస్తుతం అయితే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నెక్స్ట్ 2 to 3 డేస్లో విత్డ్రా అయ్యే అవకాశం అయితే ఉన్నట్టు మనం చెప్తున్నాం. అలాగే మనం ఇంకా ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తే ఇంకా నైరుతి ఋతుపవనాలు ఇంకా యాక్టివ్గానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్స్ హైట్లో అయితే ఒక అపరేట్ సైక్లోనిక్ సర్క్యులేషన్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ నైరుతి బంగాళాఖాతంలో కూడా నిన్నటి వరకు కంటిన్యూ అవుతున్నటువంటిది ఈ అపరేట్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఇంకా అది బిట్వీన్ 1.5 అండ్ 3.1 కిలోమీటర్స్ హైట్లో కంటిన్యూ అవుతుంది. వీటి అన్నిటి యొక్క ప్రభావం చేత ఇంకా నెక్స్ట్ 2 డేస్ వరకు కూడా ఇటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోను, రాయలసీమలోను కూడా పలు ప్రాంతాల్లో ఒక మాస్టర్ వర్షాలు, అలాగే కొన్ని ప్రాంతాలకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం, మరి కొన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం వచ్చే అవకాశం అనేది ఉన్నట్టుగా ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా చూస్తే నెక్స్ట్ కమింగ్ 24 hours పీరియడ్ లో ఉత్తరాంధ్రలో అయితే వైడ్ స్ప్రెడ్ రైన్స్ విత్ సమ్ డిస్ట్రిక్ట్స్ లో అయితే హెవీ రైన్స్, అలాగే దక్షిణ కోస్తాలో కూడా ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ రైన్స్ అంటే అక్కడ పలు ప్రాంతాల్లో ఒక మాస్టర్ వర్షాలు, అలాగే భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా కొన్ని జిల్లాల్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఏలూరు జిల్లాలోను, నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్న కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు ఈ 5 జిల్లాలకి కూడా నెక్స్ట్ కమింగ్ 24 hours పీరియడ్ లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇటు ఎక్స్ట్రీమ్ నార్త్ క్యాప్ లో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం మిగతా అన్ని జిల్లాలకి కూడా భారీ వర్ష సూచన, అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం. అలాగే ఇటు రాయలసీమ వరకు చూస్తే రాయలసీమలో కూడా నైరుతి ఋతుపవనాల ప్రభావం ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ భారీ వర్ష సూచన కూడా నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు ఈ జిల్లాలకి కూడా భారీ వర్ష సూచన నెక్స్ట్ 24 hours పీరియడ్ చూస్తున్నాం. అలాగే ఈ రైన్ ఫాల్ యాక్టివిటీ నెక్స్ట్ రేపటికి కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. భారీ వర్ష సూచన మటుకి కొంచెం తగ్గుముఖం బట్టి ఇటువైపు అల్లూరు సీతారామరాజు, ఎన్టీఆర్, వెస్ట్ గోదావరి ఈ జిల్లాల వరకే పరిమితం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అలాగే ఇప్పుడు ఈదురుగాలి ప్రభావం కూడా ఇంకా అయితే ఈ రోజు నుంచి కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అంచేత గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో అప్పుడప్పుడు 55 కిలోమీటర్స్ వరకు వెళ్లే అవకాశం ఉంది. అంచేత ఈ మన తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే లాస్ట్ 24 hours వరకు ఉన్నటువంటి రైన్ ఫాల్ డేటా చూస్తే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో ఒక మాస వర్షాలు, అలాగే కొన్ని చోట్ల భారీ వర్షం కూడా నమోదైంది. ముఖ్యంగా ఇటు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కలింగపట్నంలో అయితే 13 సెంటీమీటర్స్ వర్షపాతం, నెక్స్ట్ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కైకలూరులో 9 సెంటీమీటర్లు, అలాగే శ్రీకాకుళం సోంపేటలో అయితే 7 సెంటీమీటర్స్ ఇలాగా ఈ భారీ వర్ష సూచన అయితే భారీ వర్షాలు నమోదవడం జరిగింది. అలాగే పలు ప్రాంతాల్లో ఒక మాస వర్షాలు కూడా ఇటు ఉత్తరాంధ్రలోను, దక్షిణ కోస్తాలోను, నెక్స్ట్ రాయలసీమలో కూడా నమోదయ్యాయి.